క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు పవిత్ర హృదయాన్ని మనం స్మరించుకునేటటువంటి ఈ సమయంలో ఈరోజు సువిశేషము ద్వారా ఆయన యొక్క హృదయం ఎటువంటిది అని మనం అర్థం చేసుకోవచ్చు. సుమారుగా 100 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశంలో ఒక ట్రైన్లో ఒక ముసలి వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతని చేతుల్లో బైబిల్ గ్రంథం ఉంది. ఈ ముసలి వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండగా ఆ ట్రైన్లో ఆగినప్పుడు ఒక స్టేషన్లో ఒక యువకుడు అదే బోగీలోకి వచ్చాడు. ఈ యువకుడు ఈ ముసలి వ్యక్తిని ప్రశ్నిస్తున్నాడు, ఏం చేస్తున్నావు నీవు అని. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ముసలి వ్యక్తి, నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను అని చెప్పాడు. ఆయన ఆ రోజు బైబిల్ గ్రంథంలో చదువుతున్నది ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేషము. ప్రభువు 5,000 మందికి ఆహారం పెట్టడం, 5,000 మంది పురుషులకు అద్భుత రీతిగా. అయితే యువకుడు అడిగాడు, ఏమని రాసి ఉంది బైబిల్ గ్రంథంలో, ఏ వాక్యం నీవు చదువుతున్నావు అనగా ఈ ముసలి వ్యక్తి చెప్పాడు, యేసు ప్రభువు అనేక మంది ప్రజలను చూచి జాలిపడి వారందరికీ అద్భుత రీతిగా 5 రొట్టెలు 2 చేపలతో ఇన్ని వేల మందికి భోజనం పెట్టాడు అని చెప్పినప్పుడు నీకు ముసలితనం వల్ల వచ్చే చాదస్తం ఎక్కువైంది. లేకపోతే 5 రొట్టెలు 2 చేపలతో అన్ని వేల మందికి ఆహారం పెట్టి మళ్ళీ 12 గంపలకి ఎత్తడం ఏమిటి? ఇది నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మను. ఎందుకంటే నేను ఒక సైంటిస్ట్ని. ఈ యువకుడు చెప్పాడు, నేను ఒక సైంటిస్ట్ని కాబట్టి సైన్స్ ప్రూవ్ చేయకుండా ఇటువంటిదేది కూడా నేను నమ్మను. నీ చాదస్తాన్ని తగ్గించుకొని సైన్స్ మీద నీవు దృష్టి పెట్టు అని చెప్పాడు. కానీ ఆ ముసలి వ్యక్తి మాత్రం మారు మాట్లాడకుండా తన బైబిల్ పఠనాన్ని కొనసాగించాడు. తరువాతి స్టేషన్ వచ్చింది. స్టేషన్ వచ్చి ఆ యువకుడు దిగిపోవాలి. ఆ స్టేషన్లో ఆ యువకుడు అన్నాడు ఈ ముసలి వ్యక్తితో, నా మాటలు గుర్తున్నాయి కదా, ఇక నేను వెళ్ళే స్టేషన్ వచ్చింది, నా మాటలు గుర్తుపెట్టుకొని ఈ బైబిలు గీబులు విశ్వాసం ఇటువంటి సైన్స్కి వ్యతిరేకముగా సైన్స్ నిరూపించలేనటువంటి వాటిని నీవు నమ్మవద్దు అని చెప్పాడు. ఇంతకీ నీ పేరేమిటి అని ముసలి వ్యక్తిని అడిగినప్పుడు ఈ ముసలి వ్యక్తి చెప్పాడు, లూయిస్ పాశ్చర్. లూయిస్ పాశ్చర్ అనగా మీ అందరూ పేరు విని ఉంటారు. ప్రపంచములో సైంటిస్టుల్లో ముఖ్యముగా ఈరోజు మనం కరోనా వ్యాధికి ఎవరు మందు కనుగొంటారా అని ఎదురు చూస్తున్నటువంటి దిక్కులేని పరిస్థితుల్లో ఆ రోజుల్లో యాంథ్రాక్స్ మరియు ఇటువంటి వైరస్లకు మందులు కనుగొన్నటువంటి ఆ సైంటిస్టు, ప్రపంచంలో ఉద్భవించినటువంటి గొప్ప సైంటిస్టుల్లో ఒకడు లూయిస్ పాశ్చర్. ఆ ముసలి వ్యక్తి అనేసరికి ఆ యువకుని కళ్ళ వెంట నీరు వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అద్భుతాన్ని ప్రక్కన పెడితే ఈ అద్భుతం ఎలా జరిగింది అని కాదు మనం ఈరోజు ఆలోచించాల్సింది. యేసు ప్రభువు ఎందుకు ఈ అద్భుతాన్ని చేశాడు, ఎలా అనేది ప్రక్కన పెడదాం. ఎందుకు ఆయన ఈ అద్భుతాన్ని చేశాడు? ఈ అద్భుతం మాత్రమే మనం 4 సువార్తలలో కూడా చూడగలం. అనగా ఇది నిజముగా జరిగింది అని మనం విశ్వసించాలి. ఈ 4 సువార్తలలో ఎక్కువ సువార్తలలో ఈ అద్భుతం గురించి ప్రజలను చూచి, ఆయన గొప్ప జనసమూహమును చూచి ఆయన జాలిపడ్డాడు. ఈ అద్భుతం ఎలా జరిగిందనేది కాదు ఇక్కడ ప్రశ్న, ఎందుకు జరిగింది, యేసుప్రభు ఇంతమందికి ఎందుకు ఆహారం పెట్టాడు అన్న మనం ప్రశ్నను వేసుకున్నట్లయితే తిరుహృదయం ఈ అద్భుతాన్ని మనకు చూపిస్తూ ఉంది. ప్రజల మీద ఆయన జాలి చెందాడు. ఆ తర్వాత మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో నాకిష్టమైనటువంటి ఒక వాక్యం ఈ తిరుహృదయం గురించి మనకు తెలుపుతూ ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. స్పష్టమైన తెలుగు భాషలో, ఇంకా పచ్చి తెలుగు భాషలో చక్కనైనటువంటి అర్థం ఇచ్చేటటువంటి వాక్యం ఈ వాక్యం. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాక్యం. 9వ అధ్యాయం మత్తయి సువార్త 36వ వచనం. నిస్సహాయులై బాధలలో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను.
కడుపు తరుక్కుని పోయిందంట ఆ కరుణామయుడిది. తిరుహృదయం అంటే అదే ప్రియ సహోదరి సహోదరులారా. పూర్వ నిబంధనలో యావే దేవుడు ఇజ్రాయేలు జాతి మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమను ఏర్పరచుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజల మీద శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఈ దిక్కు మొక్కు లేని ప్రజలను తన సొంత ప్రజలుగా ఈ యావే దేవుడు స్వీకరించాడు. అనామక ప్రజలకు ఒక దేశం ఇచ్చి తన వారిగా చేసుకొని ఒక జాతిని ఆయన తయారు చేశాడు. అయితే ఆ జాతి ఏం చేసింది? ఆ దేవుణ్ణి విడనాడి దబ్బర దేవుళ్ళను పూజించటం మొదలుపెట్టింది. అనేక సార్లు దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసింది ఈ ఇజ్రాయేలు జాతి. అప్పుడు ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయములో 7వ వచనం నుంచి యావే దేవుడు ఈ జాతితో, ఇజ్రాయేలు జాతితో ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. ఓ ఇజ్రాయేలీయులారా, మీరు వినుడు. మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యాకులన్న తలంపుతో ప్రభువు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు. మిమ్మల్ని ప్రభువు ప్రేమించి ఎన్నుకున్నది మీరేదో ఇతర జాతుల కంటే గొప్పవారో లేదా సంఖ్యలో పెద్దవారో అని కాదు. మీరు జాతులన్నిటిలోనూ స్వల్ప సంఖ్యాకులు, మీరు దిక్కుమొక్కు లేనివారు, మీరు అల్పులు, మీరు స్వల్పులు. మరి ఆయన స్వయముగా మిమ్ము ప్రేమించెను కనుక, మీ పితరులతో తాను చేసిన వాగ్దానమును నిలబెట్టుకోరని గనుక మిమ్ము ఎన్నుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మంచి చేస్తున్నాడు అంటే అది మన గొప్పతనము కాదు. దేవుడు మనకు అన్ని వరాలు, అన్ని దీవెనలు, మనల్ని ఒక ఉన్నత స్థితిలో లేవనెత్తుతున్నాడు, పెడుతున్నాడు అంటే అది మన గొప్పతనము కాదు. అల్పులము, స్వల్పులమైనటువంటి మనలను చూచి ఆయన హృదయం పవిత్రమైన హృదయము కాబట్టి, ప్రేమ కలిగినటువంటి హృదయము కాబట్టి ఆ హృదయం మనలను ప్రేమిస్తుంది అని మనం ఈరోజు గ్రహించాలి. మరి తిరుహృదయ స్వరూపము, తిరుహృదయ పటము కానీ తిరుహృదయ స్వరూపము కానీ లేని కథోలిక కుటుంబాలు ఉండవు. ఒకవేళ లేనట్లయితే ఈరోజు నేను చెప్పేటటువంటి ఈ తిరుహృదయ స్వరూపము వెనుక ఉన్న అర్థాన్ని, లేదా స్వరూపము కాకపోయినా కనీసం తిరుహృదయ పటమైనా సరే ప్రతి కథోలిక క్రైస్తవ కుటుంబం పెట్టుకోవాలి. అందుకే ఈరోజు ప్రసంగంలో నేను మీ ముందు అనేక సార్లు తిరుహృదయ స్వరూపాన్ని చూచాం, అనేక సార్లు తిరుహృదయ పటాన్ని చూచాం. దాని అర్థమేమిటి? ఈ స్వరూపములో, ఈ పటములో ఉన్నటువంటి ఒక్కొక్క భాగాన్ని మీకు వివరించబోతూ ఉన్నాను. మీరు టీవీ మీద, స్క్రీన్ మీద ఈ తిరుహృదయ స్వరూపాన్ని, పటాన్ని, చిత్రాన్ని ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో రకరకాల భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిగా అగ్నిజ్వాలలు. అగ్నిజ్వాలలు మొత్తానికి ఈ తిరుహృదయాన్ని మనం చూచినప్పుడు మనకేం గుర్తొస్తుంది? మొత్తం పటాన్ని చూచినప్పుడు ప్రభు యొక్క శ్రమలు, మరణం మనకి గుర్తుకొస్తుంది. ఆయన వేదన, ఆయన యొక్క బాధలు మనకు ఈ తిరుహృదయాన్ని చూచినప్పుడు గుర్తుకొస్తాయి. మరి పటంలో మనం చూస్తున్నటువంటి విధముగా అగ్నిజ్వాలలు ఉన్నాయి. మరి ఈ అగ్నిజ్వాలలు ఎక్కడ వచ్చాయి? ఆయన సిలువ మీద మరణించినప్పుడు అగ్నిజ్వాలలు లేవే? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అగ్నిజ్వాలలు? ఎందుకు ఈ తిరుహృదయ పటములో అగ్నిజ్వాలలు ఉన్నాయి అనగా, మీరు చూస్తున్నారు చుట్టూ అగ్నిజ్వాలలు ఉన్నాయి. ఈ అగ్నిజ్వాలలకు 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, పాత నిబంధన గ్రంథములో దేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి బలి దహన బలి. అగ్ని బలి, దహనము చేసేటటువంటి బలి, అది ఉన్నతమైనటువంటి బలి. అనగా పాత నిబంధనలో దహన బలులన్నిటికంటేనూ యేసు ప్రభువు శిలువ మీద అర్పించినటువంటి బలి మిన్న అయినది. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి దహన బలులన్నీ కూడా ఇది పరిపూర్ణమొనర్చేటటువంటి బలి శిలువ బలి అని చెప్పటానికి, ఆ హృదయము చుట్టూ అగ్ని ఉండటానికి కారణం అగ్ని దహన బలులను ఆ తిరుహృదయం చూపిస్తూ ఉంది. ఉదాహరణకు అబ్రహాము తన కుమారుణ్ణి బలివ్వటానికి ఏం తీసుకెళ్ళాడు? కట్టెల మోపు తీసుకెళ్ళాడు. ఎందుకు? దహన బలి చేయటానికి. అందుకే ఈ పాత నిబంధనలోని దహన బలులన్నీ కూడా శిలువలో పరిపూర్ణమైనాయి అని చెప్పటం కోసం ఈ తిరుహృదయం చుట్టూ అగ్నిజ్వాలలు మనం చూస్తున్నాం. మొదటి కారణం. రెండవది, అగ్ని అనేది పాత నిబంధన గ్రంథములో దైవానికి గుర్తు. మోషే దేవుని యొక్క సన్నిధిని చూచినప్పుడు మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అనగా అగ్ని ఇక్కడ దైవానికి గుర్తు. అదే విధముగా సీనాయి పర్వతం మీద దేవుని యొక్క సన్నిధి
అగ్ని స్తంభం రూపములో ఇజ్రాయేలు ప్రజలను వెంబడించింది. అగ్ని స్తంభ రూపములో యావే దేవుడు వాళ్ళ మధ్య ఉన్నాడు. ఆ తర్వాత ఎలీషా బలిని కూడా అగ్ని దహించి దేవుని యొక్క సన్నిధిని చూపించింది. అందుకే మనము కూడా దివ్య సత్ప్రసాదము దగ్గర క్రొవ్వొత్తిని పెడతాం, అగ్ని జ్వాలను పెడతాం. ఎందుకనగా ఇది దేవుని యొక్క సన్నిధిని చూపిస్తూ ఉంది. అనగా తిరుహృదయం దగ్గర ఎందుకు ఈ అగ్ని జ్వాల ఉంది అనగా, అగ్ని ఏ విధముగా దేవుని యొక్క సన్నిధికి గురుతో శిలువ మీద ప్రభువు మరణించినప్పుడు దేవాలయపు తెర చీలిపోయింది. దేవాలయపు తెర చీలిపోయి దేవుని యొక్క సన్నిధిని మానవునికి దగ్గర చేసింది అన్నదానికి గుర్తుగా ఈ అగ్ని జ్వాలలను రెండవ కారణముగా మనం పెడుతూ ఉన్నాం. ఆ తర్వాత అగ్ని అనేది ప్రేమకు గుర్తు, దహించి వేస్తుంది ప్రేమ. అందుకే ప్రభు యొక్క మానవ జాతి మీద ప్రభువుకున్నటువంటి ప్రేమ ఇది చూపిస్తూ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు రెండవ పటం మనం చూస్తూ ఉన్నాం టీవీ స్క్రీన్ మీద. ఈ రెండవ పటం ఫ్రెంచి భాషలో 19వ శతాబ్దానికి చెందినటువంటి తిరుహృదయ పటం. ఈ ఫ్రెంచి భాషలో ఈ పైన అక్షరాలు మీకు రౌండ్ చేయబడి ఉన్నాయి. అక్కడ ఏమని రాయబడి ఉంది అనగా, ఓయిలాచే క్వేర్ క్వియా థౌంత్ ఆమె లెస్ హోమెస్ అనగా, హియర్ ఈజ్ ద హార్ట్ దట్ లవ్డ్ మెన్ సో మచ్ అనగా, మానవ జాతిని ఎక్కువగా ప్రేమించినటువంటి హృదయం ఇదే. మానవ జాతి మీద మిక్కుటమైన ప్రేమ కలిగినటువంటి హృదయం ఇదే అని ఈ 19వ శతాబ్దానికి చెందినటువంటి తిరుహృదయ పటం మనకు చూపిస్తూ ఉంది. అనగా ఈ మూడవ కారణం ప్రభు యొక్క ప్రేమ ఈ అగ్ని జ్వాలల రూపంలో తిరుహృదయం ద్వారా మనం చూస్తున్నాం. ఇక రెండవది, ఈ అగ్ని జ్వాలలే కాదు, హృదయము చుట్టూ మధ్యలో వెలిగేటటువంటి కిరణాలు ఉన్నాయి. హృదయానికి అగ్ని జ్వాలలకి మధ్యలో మనం వెలుగు చూస్తూ ఉన్నాం, వెలుగు కిరణాలు. ఈ వెలుగు కిరణాలు దేనికి గుర్తు? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో ప్రభు పలికారు, నేనే లోకమునకు వెలుగు. రెండవదిగా దర్శన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనములో, లోకాంత్యము సమయములో లోకమునకు వెలుగునిచ్చేది సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, దివ్య గొర్రె పిల్ల ద్వారా ఈ వెలుగు లోకమునకు వస్తుంది అని దర్శన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో మనం వింటూ ఉన్నాం. ఈ రెండు కారణాల వల్ల, అదే విధముగా యేసు ప్రభువు దివ్య రూపధారణ చెందినప్పుడు ఆయన వెలుగొందాడు, మహా తేజస్సు ఆయన నుంచి ఉద్భవించింది. మరి పౌలుగా పరివర్తన చెందినప్పుడు ఒక వెలుగు ఆయన కళ్ళకు ఆవహించింది. ఈ విధముగా ప్రభువు లోకానికి వెలుగు అనే సత్యాన్ని చూపించటం కోసం తిరుహృదయం చుట్టూ ఆ వెలుగు కాంతి కిరణాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మూడవ గుర్తు, ఒక బాణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ బాణం గురించి 2 రకాల అర్థాలు వివరించబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా, బాణము మానవ జాతి కట్టుకున్నటువంటి పాపాలు మొత్తము ఈ బాణ రూపంలో ఆయన హృదయాన్ని చీల్చుకొని పోతూ ఉన్నాయి, ఆయన హృదయాన్ని బాధ పెడుతూ ఉన్నాయి అని ప్రభువు తనకు ఒక దర్శనములో ప్రభువు చెప్పారు. ఆ తర్వాత రెండవ అర్థం ఏమనగా, మామూలుగా మనం బాహ్య ప్రపంచంలో లవ్ గుర్తు చెప్పినప్పుడు ఇట్లా హృదయం వేసి ఆ తర్వాత బాణం చొచ్చుకొని పోయినట్టు చూపిస్తారు యువకులు. ఏంటి దానికి అర్థం అనగా, రోమన్ పురాణములో క్యూపిడ్ అనేటటువంటి ఒక ప్రియుడు ప్రేయసికి బాణాన్ని వదిలి తన ప్రేమను చూపించాడు. అందుకే లవ్ సింబల్లో బాణం ఉంటుంది. ఈ బాణము కూడా ప్రభువు మన మీద ఉన్నటువంటి ప్రేమకు సూచన అని రెండవ అర్థం వివరించబడుతూ ఉంది. ఆ తర్వాత ముండ్ల కిరీటం శిలువ మీద ప్రభువు ముండ్ల కిరీటం పెట్టారని మనకు తెలుసు. కానీ ఇక్కడ కిరీటము శిరస్సుకు కాదు, హృదయానికి వచ్చింది. అంటే దీని అర్థము, సువిశేషములో తల మీద ఉన్నటువంటి కిరీటము మరి హృదయం చుట్టూ ఎందుకు ముండ్ల కిరీటం వచ్చింది అనగా, పునీత మార్గరెట్ మేరీ గారికి ఇచ్చిన దర్శనములో ఈ ముండ్ల కిరీటము ఆయన బలవంతము మీద కాకుండా ప్రేమతో స్వీకరించాడు. ఆయన పొందినటువంటి శ్రమలు,
సిలువలు హృదయములో చూపించుటకు ఆ హృదయం చుట్టూ ముండ్ల కిరీటము పెట్టబడినది. ఈ ఒక్కొక్క ముళ్ళు ఒక్కొక్క మనిషి చేసే వ్యక్తిగత పాపాలు అని మార్గరెట్ మేరీ అలోక్ దర్శనములో ప్రభువు చెప్పారు. ఆ తరువాత మనము చిన్న సిలువను చూడగలం. ఎక్కడ చూడగలం సిలువను? అది హృదయములో నుంచి పైకి లేచి నిలబడుతూ ఉంది. హృదయములో నుంచి పైకి ఉద్భవిస్తుంది సిలువ. అయితే యేసుప్రభు సిలువ మీద కొట్టబడినప్పుడు సిలువ చాలా పెద్దగా ఉంది, హృదయం మాత్రం చిన్నదిగా ఉంది. సిలువ మీద కొట్టబడినప్పుడు సిలువ తన హృదయాన్ని మోసింది, కానీ ఇప్పుడు హృదయం సిలువను మోస్తుంది. అక్కడ సిలువ మీద సిలువ పెద్దగా ఉంది, ప్రభు యొక్క హృదయం చిన్నదిగా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి హృదయం పెద్దగా ఉండి సిలువ చిన్నదైపోయింది. అనగా దీని అర్థం ఏమిటి అనగా, హృదయము నుండి సిలువ ఉద్భవిస్తుంది అనగా సిలువను, శ్రమలను ఆయన హృదయం మోసింది. ఆయన ప్రేమతో మోసాడు సిలువను, అంతేకాని తన హృదయాన్ని సిలువ మోయలేదని చెప్పటానికి గుర్తుగా ఈ హృదయములో నుంచి సిలువ ఉద్భవించేటట్లు సిలువ బరువును హృదయం మోస్తుంది. అనగా మనము కూడా సిలువను ప్రేమతో స్వీకరించాలి అన్నటువంటి దానికి గుర్తుగా ఈ విధముగా తిరుహృదయం యొక్క పటం, తిరుహృదయం యొక్క స్వరూపం ఎంతో లోతైనటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంది. అందుకే ఈరోజు ఇంత లోతైన అర్థాన్ని కలిగి ఉన్నటువంటి తిరుహృదయం ఎడల మనం ప్రేమను కలిగి ఉండాలి. ఈ ప్రేమను కలిగి ఉండాలి అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. అందుకే కీర్తనకారుడు పాడేటటువంటి ఈ మాటను, ప్రభువా నీదు ప్రేమ నుండి నేను ఎక్కడికి పోగలను, అపారమైనది నీ ప్రేమ, అనంతమైనది నీ ప్రేమ. నేను గగనమునకు ఎక్కిపోయినను నీవక్కడ ఉంటావు, లేదా నేను పాతాళము క్రింద పరుండినను ప్రభువా నీ ప్రేమ నన్ను వదిలిపెట్టదు అన్నటువంటి ఈ పాటను నా తరువాత అందరూ కూడా పాడండి. ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను, ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను. అపారమైనది నీ ప్రేమ, అనంతమైనది నీ ప్రేమ. అపారమైనది నీ ప్రేమ, అనంతమైనది నీ ప్రేమ. సత్యము నీవే, జీవము నీవే, జ్యోతియు నీవే ఓ దేవా. సత్యము నీవే, జీవము నీవే, జ్యోతియు నీవే ఓ దేవా. ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను, ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను. గగనమునకు ఎక్కిపోయినను అక్కడ కూడా నీ ఉందువు. గగనమునకు ఎక్కిపోయినను అక్కడ కూడా నీ ఉందువు. పాతాళం క్రింద పరుండినను అక్కడ కూడా నీ ఉందువు. పాతాళం క్రింద పరుండినను అక్కడ కూడా నీ ఉందువు. సత్యము నీవే, జీవము
సత్యము నీవే, జీవము నీవే, జ్యోతియు నీవే ఓ దేవా. ప్రభు నీదు ప్రేమ నుండి